తక్కువ సీట్లకు ఒప్పుకొని పైగా అందులో పోటీ కాదు విన్నింగ్ ఛాన్స్ ఎట్టుంది అనేది చూడాలా అనేది చూడడం, వీటన్నిటి ద్వారా తను బలము లేదు, స్పొరాడిక్గా అక్కడక్కడ ఉంది. ఒకవేళ ఏదన్నా ఉంటే అది చంద్రబాబు గుత్తమొత్తంగా ఇవ్వాలి అనే ధోరణి, విపరీత ధోరణి రాజకీయ పార్టీలో ఉండకూడదు పవన్ కళ్యాణ్లో కనిపిస్తుంటే. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు తనకు అప్పనంగా దొరికిన జనసేనను మింగేసి ఏ రకంగా తద్వారా ప్రయోజనం పొందాలనుకున్నది ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఇలాంటి ఎత్తుగడల్లో వీటిలో పొత్తులు పెట్టుకోవడంలో. ఆ రోజేమో 19 ఎలక్షన్లో యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలాల కాబట్టి లాస్ట్ మినిట్లో ఆయన ఇండిపెండెంట్ పోటీ చేయమని చెప్పారు. ఈరోజేమో యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఉందనుకుంటున్నారు చీలకూడదు, అందువల్ల ఆయన మళ్ళీ దగ్గరికి తెచ్చుకున్నారు. సో 14 నుంచి ఈయన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మొత్తంగా ఒక 100% సబ్సిడరీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, ఫుల్లీ ఓన్డ్ బై చంద్రబాబు నాయుడు అన్నట్టే జనసేన ఆయన పవన్ కళ్యాణ్ నడుస్తున్నారనేది మరోసారి తేటతెల్లమైంది. కానీ వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏం చేసినా 87% జగన్మోహన్ రెడ్డి గారి అందజేసిన పథకాల వల్ల బెనిఫిట్ అయిన స్టేట్ కన్సిస్టెంట్గా అన్ని సీట్లు గెలుచుకుంటూ కుప్పంలో కూడా విజయం వైపు అడుగులేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వీటి వల్ల ఏం ఉపయోగం ఉండదు. పైగా ఒకటే కనపడేది ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా పేరు చెప్పుకొని ఆయన తన సామాజిక వర్గాన్ని కానీ పవన్ కళ్యాణ్ లేదా తన అభిమానులు అనుకునే వాళ్ళని కానీ వాళ్ళని ఇంటర్వ్యూలో ఇట్లా మోసం చేయడం అనేది మాత్రం చూస్తే ఆయన చూసేదానికి జాలి కంటే కూడా ఆయన అభిమానించే వాళ్ళని చూస్తే జాలి కలుగుతుంది, పాపం అనిపిస్తుంది. ఇలాంటి లీడర్ అనుకునేవాడిని నమ్ముకోవడం, ముందు పెట్టుకోవడం, అసలు పార్టీలాగా కూడా వ్యవహరించలేకపోయిన పరిస్థితి అనేది అక్కడ బాగా కనపడుతుంది.